అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, మనం బయట చూసుకుంటే రకరకాల దీపాలని చెప్పేసి ఉంటాయి కదా! ఒక్కొక్క ప్రత్యేక రోజు ఈ దీపాలు వెలిగించండి, ఈ నూనెతోని వెలిగించండి, ఈ వత్తులతో వెలిగించండి అని చెప్పేసి ఎన్నో దీపాల గురించి చెప్తా ఉంటారు. కానీ రాసుల పరంగా, నక్షత్రాల పరంగా చూసుకుంటే అసలు ద్వాదశ రాశుల పరంగా కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా గురుగారు? గురుగారు, తులారాశి వారు ఏ దీపం వెలిగిస్తే వాళ్ళకి బాగా కలిసొస్తుంది? ఏ దీపం వెలిగించకూడదు? తులారాశి వాళ్ళు శుక్రుడు అధిపతి. శుక్రుడు అధిపతి కాబట్టి లక్ష్మీదేవి ఆలయంలో వెలిగించవచ్చు. తెలుపు రంగు ఒత్తులు ఎక్కువగా విశేషంగా వాడచ్చు. చిత్తా నక్షత్రముతో ప్రారంభమవుతుంది తులారాశి. చిత్తా నక్షత్రం వాళ్ళు ఎరుపు రంగు ఒత్తులు వేయచ్చు, తెలుపు రంగు వేయచ్చు. అదేవిధంగా నెయ్యితో దీపాలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా నువ్వుల నూనెతో పెట్టచ్చు, కొబ్బరి నూనెతో పెట్టచ్చు. అదేవిధంగా స్వాతి నక్షత్రం వాళ్ళు, స్వాతి నక్షత్రం వాళ్ళకు కృతికా నక్షత్రము వ్యతిరేక నక్షత్రం ఓకే. కాబట్టి వీళ్ళు దీపాలు పెట్టేదానికి రైట్స్ లేవు. వీళ్ళు దేవతలకు అభిషేకాలకు లేదంటే దీపసేవ చేయొచ్చు చక్కగా. ఇక వీళ్ళకి పర్మిషన్ లేదు కాబట్టి ఇంక మనం ఇంకా దీపం వెలిగించినప్పుడు మనము ఆ సేవ చేసుకోవడము. ఇంకేదైనా అభిషేకాలకు, అభిషేకం అంటే తేనె వీళ్ళు ఇవ్వచ్చు దేవతలకు అభిషేకానికి. స్వాతి అంటే తేనె. అదేవిధంగా విశాఖ నక్షత్రం, విశాఖ నక్షత్రము గురువుకు సంబంధించిన నక్షత్రము. ఈ నక్షత్రము కృతిక నక్షత్రానికి అనుకూల నక్షత్రమే. ఈ నక్షత్రం కృతిక అనుకూలంగానే ఉంటుంది కాబట్టి వీళ్ళు దీపాలు వెలిగించుకోవచ్చు. వెలిగించుకోవడంతో పాటు పసుపు రంగు అంటే నెయ్యితో పెట్టచ్చు. ఈ పసుపు రంగు ఒత్తులేసి పెట్టచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పెడితే మంచిది వీళ్ళకు. విశాఖలో సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు. విశాఖ అంటే ఒక ఆర్చ్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక స్కూలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇట్లా రాస్తారు, ఆర్చ్ లాగా కొన్ని స్ట్రైట్గా రాస్తారు. ఇలా అర్ధచంద్రాకారంలో ఇంద్రధనుసులాగా రాసేది అది విశాఖ అని అర్థం. ఒక హారము అని అర్థం. ఇప్పుడు ఇది వేసాను కదా, ఇది విశాఖ. నేను వేసుకున్నది విశాఖ కండువ కాబట్టి ఒక ఆర్చ్ లాంటిది. కాబట్టి దీపాలు కూడా వీళ్ళు ఒక ఆర్చ్ లాగా పెడితే మంచిది. అర్ధచంద్రాకారంలో ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో, గురు దక్షిణామూర్తి ఆలయంలో, దత్తాత్రేయ స్వామి అంటే గురువు నక్షత్రం కాబట్టి మంచిది. ఇప్పుడు వీళ్ళకి మంచి ఫలితాలు బాగుంటాయి. అరేంజ్ చేసేటప్పుడు ఇలా ఒక 5 దీపాలు తీసుకుంటే ఒక ఆర్చ్ అని అర్థం. ఓకే గురుగారు. అలా చేస్తే వీళ్ళకు బాగుంటుంది ఫలితం. అంటే ఆ నక్షత్రం యొక్క సింబల్ మనం చెప్పాం. ఓకే ఓకే, చేసుకోవచ్చు. ఇంకా ఈ రాశిలో మనకి అనుకూలంగానే ఉన్నాయంటారు గురుగారు? స్వాతి నక్షత్రానికి అనుకూలంగా లేదు, అది ఒక్క నక్షత్రం. విశాఖ నక్షత్రానికి అనుకూలంగా ఉన్నాయి. ఓకే ఓకే, వీళ్ళు సేవ చేసుకోవాలి, వీళ్ళు ఆరాధించుకోవచ్చు దీపాలతో. ఈ రాశి వాళ్ళ గురుగారు పెట్టకూడని దీపం ఏమైనా ఉందా? ఈ నూనె వాడకూడదు అలా? ఈ రాశి వాళ్ళు వాడకూడని నూనె అంటే తీసుకుంటే శని అనుకూలమే వీళ్ళకు. అదేవిధంగా గురువు నక్షత్రము అనుకూలమే, ఏదైనా వాడుకోవచ్చు. స్వాతి నక్షత్రం వల్ల వెలిగించేందుకు అవకాశం లేదు కాబట్టి మిగిలిన వాళ్ళు ఏదైనా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇంకా ఇది అలా ఏమీ లేదు గురుగారు. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు మీరు ముందు తెలుసుకోకుండా పెట్టినారు, దాని తర్వాత ఆపేసినారు అని అన్నారు కదా. ఆపేసిన తర్వాత మీరు ఏ రకమైన సేవ చేయడం ప్రారంభించారు అండ్ రిజల్ట్స్ ఏ విధంగా కనిపించాయి? నా స్వాతి నక్షత్రం, నా స్వాతి నక్షత్రము తులారాశి. ఓకే. నా లగ్నం మిథున లగ్నం, ఆరుద్ర నక్షత్రం, రెండు రాహు నక్షత్రాలు నావి. లగ్నంలో తీసుకున్న రాహు నక్షత్రం వచ్చింది, రాశిలో తీసుకున్న రాహు నక్షత్రం వచ్చింది. నేను దీపాలు పెడుతున్న రోజులు నాకు ఏ రిజల్ట్స్ వచ్చేవి కావు, నాకు ఆ విషయం తెలియదు. దీపాలు పెట్టి పెట్టి ఆరాధించేవాడిని. ఎంత ఆరాధించినా నాకైతే ఏమి ఉండేది కాదు. ఈ పరిశోధన చేయంగా మళ్ళీ తెలిసింది. చివరకు చూస్తే మా మిసెస్ అంటే మా భార్య కూడా ఆరుద్ర నక్షత్రంలో పుట్టింది ఆమె. ఇప్పుడు ఆమె కూడా దీపాలు పెట్టకూడదు. కానీ దీపం పెట్టకుండా ఇంట్లో ఉంటే అది మంచిది కాదు. కాబట్టి తను ఎప్పుడు పెట్టినా నేను అడ్డుకోను, ఒకవేళ పెట్టకపోయినా ఏమి అన్ను. మా ఇంట్లో కనీసం ఒక 20 రకాల వెరైటీస్ అగరబత్తులు ఉంటాయి. నేను ఎక్కడికి వెళ్ళినా అగరబత్తులు తీసుకొస్తూనే ఉంటాను. రకరకాల ధూప్ సాంబ్రాన్ స్టిక్స్, కప్పు సాంబ్రాన్ ఇలాంటివి తెస్తూనే ఉంటాను. నేను మాత్రం అగరబత్తులు వెలిగిస్తూనే ఉంటాను.
ఎప్పుడు మా ఇంట్లో ఏదో ఒక టైంలో అగరబత్తులు వెలుగుతూనే ఉంటాయి. ఏదో ఒక మూల పెట్టేసి ఉంటాం. మంచి సువాసన, సువాసనకి శుభ్రతకి లక్ష్మీదేవి వస్తుంది. అవునవును. కాబట్టి అది మేము ఎక్కువ చేస్తుంటాము. ఆమె ఎప్పుడు పెడుతుందో ఆమె పెట్టిస్తాను. ఓకే. లేదు మా పిల్లలు సింహరాశిలో కర్కాటక రాశిలో పుట్టారు, వాళ్ళకి పర్మిషన్ ఉంది, వాళ్ళు పెడతా ఉంటారు. ఓకే. ఓకే. ఇలా ఏం చేశాను, నాకు అనుమతి లేదని తెలిసిన తర్వాత నేను ఆపేశాను. హ్మ్. నాకు తెలిసిన తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు కానీ, ఆరుద్ర కానీ, శతభిషం వాళ్ళు కానీ, పుష్యమి వాళ్ళు కానీ చెప్తే దీపాలకు సేవ చేయమని చెప్తాను. ఇంకా మేము ఎక్కడ ఆలయానికి వెళ్ళినా ఆయిల్స్ తీసుకెళ్ళి డొనేట్ చేసేస్తాం. ఓకే. ఓకే. అక్కడ దీపాలు మా పిల్లలకి అలవాటు చేస్తాను. అన్ని దీపాలు పోస్తూ ఆలయం చుట్టూ పరుగులు ఎత్తి వాళ్ళు పోస్తూ ఉంటారు. నేను పోస్తాను చెరొక బాటిల్ తీయిస్తాం, గర్భగుడిలోని ఇచ్చేస్తాం. ఇవన్నీ ఆటోమేటిక్ చేస్తున్నాం. అప్పటి నుంచి చక్కగానే ఉంది, ఏ ఇబ్బంది లేదు. అరే దీపం పెట్టలేదనేటువంటి అసంతృప్తి కూడా మనసులో లేదు. దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు. అంటే పరబ్రహ్మము అంటే ఏమంటే ఈ సృష్టికి మూలము, ఈ సృష్టికి కారణము అనేటువంటి శక్తి అని అర్థం. దేవతలు జ్యోతి స్వరూపులు. అదేవిధంగా దీపము అనేది పలు రకాలుగా పెడతారు, ఎన్నో ఉన్నాయి. ఒక మనిషి చనిపోతే కూడా వెంటనే తలకాడ దీపం పెడతారు. దానికి అంటే ఇతను జ్యోతి రూపంలో మారిపోయాడని అర్థం. దీపం రూపంలో ఇతను ఆత్మ ఉందని, శారీరకంగా ఇతను ఇప్పుడు లేడు, జ్యోతి రూపంలో ఉన్నాడని దీపం పెడతారు. అందుకే తలకాడ దీపం పెట్టడం అంటే వాళ్ళు పరమపదించాలని అర్థం. శరీరాన్ని విడిచి ఆత్మరూపము జ్యోతి రూపంలోకి వచ్చారని అర్థం. అదేవిధంగా ఈ దీపము ఏ ఇంట వెలగదో ఆ ఇంట్లోకి అసుర శక్తి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారు సాయంత్రం దీపాలు పెడతారు. అసుర శక్తి అంటే సాయంత్రం అసుర సంధ్య వేళ అంటారు. అసురులు అంటే రాక్షసులు. రాక్షసులు అంటే అంటే వ్యతిరేక శక్తి ఇంట్లోకి వస్తున్న అర్థం. ఏ ఇంటి దీపం వెలకపోతే ఆ ఇంట్లో మనం వెళ్ళిపోదామని రాక్షసులు డిసైడ్ అయ్యి ఇల్లు వెతుకుతారండి ప్రతిరోజు. ఎక్కడ దీపం వెళ్తే ఆ ఇంట్లోకి వెళ్తారని. అప్పుడు లక్ష్మీదేవి లేదని అర్థం. అక్కడ దీపం పెడితే దైవశక్తి ఉందని అర్థం. అంటే ఏదైనా ఒక సినిమా ప్రారంభోత్సవమైనా లేదు ఇంకేదైనా పెద్ద మీటింగ్ అయినా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రత్యేకంగా చేస్తారు. పెద్దవాళ్ళకి అలా ఒక క్యాండిల్ ఎత్తి వెలిగిస్తారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాతనే అన్నీ ప్రారంభమవుతాయి. అంటే అంత ప్రాధాన్యత మన హైందవ భారతదేశంలో దీపానికి అంత ప్రాధాన్యత ఉంది, అంత మహత్యం కూడా ఉంది. ఇక్కడ మనకు అన్య మతస్థులు కూడా దీపాలు పెడతారు. క్రిస్టియన్స్ క్యాండిల్స్ వెలిగిస్తారు, జ్యోతులే. అదేవిధంగా దీపం నిశ్చలంగా వెలగాలి. ఎక్కువగా ఏ ఇంటి దీపం కదులుతూ ఉంటుందో అక్కడ వాళ్ళకి కష్టాలని అని అర్థం. దీపం నిశ్చలంగా ఇలా వెలగాలి. దీపము ఎరుపుగా, పసుపుగా, బ్లూ కలరు, 3 రంగులు కలిసి ఉండడము, రకరకాల వర్ణాలు కనిపిస్తాయి. దాని చివరిలో చూస్తే నీలవర్ణంతో ఒక ఆరా ఉంటుంది. అదే దీపము చురుచుర మండుతూ ఉంటే కూడా ఆ ఇంట్లో సమస్యలు ఉన్నట్లు లెక్క. పట్ట ఉంటాని మన క్రాకర్స్ లాగా సౌండ్ వస్తుంది కొన్ని ఇళ్ళలో. అది ఆయిల్ ప్యూర్ది లేకపోతే అట్లా అవుతుంది అన్నట్టు కాకుండా ఇంట్లో సమస్యలకి సంకేతంగా కూడా భావించవచ్చు. ఆ ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడే అటువంటి ఆయిల్ వాళ్ళకి దొరుకుతుంది. దొరకడమే అందుకు దొరుకుతుంది. అలా ఇటువంటివి ఎన్నో శకునాలు ఉన్నాయి. దీపాలు మధ్యలో ఆరిపోవడము, ఆయిల్ ఉన్నా కానీ మధ్యలో ఆరిపోయింటాయి, ఆడుతూ ఉంటాయి, శబ్దం చేస్తుంటాయి, బుర్రను కూడా సౌండ్ చేస్తుంటాయి. అంటే అక్కడ ఆ శబ్దం చేయడానికి ఇతరత్ర ఏదో వ్యతిరేక శక్తి అక్కడ డిస్టర్బ్ చేస్తామని అర్థం. ఇవన్నీ శకునాలు. అదేవిధంగా దీపాలను పలు రకాల నూనెలతో పెడతారు. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, నెయ్యి, అష్టమూలిక తైలము, ఇంకా ఎత్తుకుంటే ఆముదము, ఎన్నో రకాల నూనెలతో పెడతా ఉంటారు. ఈ ఎవరు దేంతో పెట్టాలంటే నేతితో పెట్టిన దీపము అందరూ శ్రేష్టంగా పెట్టుకోవచ్చు. నువ్వుల నూనెతో పెడితే నువ్వు మంచిదే, అది శ్రేయస్సుకు సంబంధించింది. ఆముదము తీసుకుంటే ఇప్పుడు ఆముదము గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు మొదట్లో ఎలా ఉంటుంది, ఆంజనేయ స్వామి ఫేస్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అది దాన్ని అలా భావించి పోతనం కూడా పెడతారు. కొబ్బరి నూనెతో పెడతారు. కొబ్బరి నూనె అంటే అది విఘ్నేశ్వరుడు సంబంధించిందని, ఆ నూనెతో పెడితే విఘ్నాలు తొలతాయని. కానీ ఏదైనా కూడా ఒక పవిత్రమైన శక్తి ఆ దీపం నుంచి ఇల్లంతా ప్రసరిస్తుంది. ఈ దీపాలు కానగ నూనెతో పెడతారు, విప్ప నూనెతో పెడతారు, రకరకాల తైలాలతో పెడతారు.
ఇలా మనకు చెప్పినవే కాకుండా ఇంకా ఎన్నో రకాల తైలాలు ఉన్నాయి. ఈ దీపాలను ఒక ఒత్తితో 2 దీపాలు పెట్టచ్చు, ఒక దీపంలో 5 ఒత్తులతో పెట్టచ్చు, ఓంకారంగా ముగ్గు వేసి ఆ ఓంకారంలో చిన్న చిన్న ప్రమిదలు పెట్టి పెట్టచ్చు, స్వస్తిక్ వేసి స్వస్తిక్ ఆకారంలో చిన్న చిన్న ప్రమిదలు పెట్టి పెట్టచ్చు, శివలింగాకారం పెట్టి పెట్టచ్చు. మరి ముఖ్యంగా కార్తీక మాసంలో అది దీపాల మాసంగా చెప్తారు. ఆ నెల మొత్తం దీపాలు ఎక్కువ వెలిగిస్తుంటారు. దీపావళి అనేటువంటిది మనకు ఒక పెద్ద పండుగ ఉంది. అంటే ఆకాశం అంతా వెలుగులు దీపాలుగా మార్చుతూ వచ్చేటువంటి ఒక ఫెస్టివల్ అది. అది చాలా చాలా ప్రసిద్ధమైనది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీపావళి చేస్తారు. ఈ మధ్యకాలంలో కొన్ని లైట్లు దీపాలలాగా తయారు చేసి పెట్టారు. అంటే నూనె పోయాల్సిన అవసరం లేదు, కరెంట్ స్విచ్ వేస్తే అది దీపంలాగా వెళుతూ ఉంటుంది. అందులో ఫలితం ఉండదు. ఆ దీపాలు ఆ లైట్లు కూడా ముందుకి వెనక్కి ఇట్లా డాన్స్ చేస్తుంటాయి. దీపం ఆడకూడదు అని చెప్పాను. ఈ ముందుకి వెనక్కి ఊగేటువంటి దీపాల్లో నిశ్చలత ఉండదు. నూనెతో వచ్చే పవిత్రత ఆ కరెంట్తో వచ్చేటువంటి దీపాల్లో ఉండదు. ఈ మధ్య చైనా నుంచి దిగుమతి సీరియల్ సెట్లు ఎన్నో వచ్చేసాయి. ముందుకు ఇలా వస్తాయి, అలా పరిగెత్తాయి, ఇట్లా పోతా అట్లా పోతూ ఉంటాయి. అది లోకం తీరు మారింది కాబట్టి అటువంటివి ఆలోచనలతో చేసుకున్నారు. దాంట్లో తప్పు లేదు, మంచి లేదు, చెడు లేదు, అదొక అలంకరణ. కానీ దేవుడి దగ్గర పూజ రూమ్లో ఆలయాల్లో పెట్టేవన్నీ కూడా నూనెతో తగిలిన దీపాలు, నెయ్యితో పెట్టిన దీపాలు పెట్టచ్చు. అదేవిధంగా బియ్యం పోసి నిమ్మకాయలతో దీపాలు పెడతారు. అమ్మవారికి రాహుకాలంలో శుక్రవారం రోజు పెడతారు. కాలభైరవుడికి అమావాస్య రోజు గుమ్మడికాయ కట్ చేసి మధ్యలో ఆ గుజ్జు తీసేసి దాని నిండా నూనె కానీ నెయ్యి కానీ పోసి ఎర్రటి ఒత్తులు వేసి పెడతారు. కొబ్బరి చెప్పు ఖచ్చితంగా పగలగొట్టి అటు ఇటు పెట్టి అందులో నూనె పోసి లేదా నెయ్యి పోసి కొబ్బరి చెప్పులతో పెడతారు. పెద్ద వంకాయ తీసుకుని కట్ చేసి మధ్యలో గంటతో ఇలా తీసేసి అందులో నల్లని ఒత్తేసి దీపం పెట్టచ్చు. వంకాయ అంటే బ్లూ బ్లాక్ మిక్సింగ్ ఉంటుంది. అది శనేశ్వరుడు సంబంధించింది. అది చాలా మందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. తాంత్రిక పరిహారాలు చేస్తారు ఇటువంటి దీపాలు. అదేవిధంగా ఈ కొబ్బరి చెప్పుల్లో కూడా ఒక దాంట్లో నలుపు ఒత్తి ఒక దాంట్లో ఎరుపు ఒత్తి వేసి కింద ఉప్పు పోసి పీఠాలు పెట్టి పెడతారు. ఇదే విధంగా కూష్మాండ హారతి కూడా ఇస్తారు. గుమ్మడికాయను పగలగొట్టి లేదా కట్ చేసి దాని మీద కర్పూరం పెట్టి కూష్మాండ హారతి సమర్పయామి అంటే కూష్మాండం అంటే గుమ్మడికాయ. అటువంటి హారతి అంటే అమ్మవార్లకు చాలా ఇష్టము, కాలభైరవుడికి ఇష్టము. నిమ్మకాయ పైన కూడా ఒక కర్పూరం వెలిగించి హారతిస్తారు. కొబ్బరికాయ పైన పెట్టి హారతిస్తారు. ఇలా ఇంకా ఎన్నో రకాల విధమైనటువంటి హారతులు, దీపాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రకాల విధానమైనటువంటి ఇటు తిరిగి దీపాలు అయితే పెడతారు. అక్కడ వారి స్థితిగతులు తగినట్టు పెడతారు. అదేవిధంగా 3 రంగుల వత్తి వేసి కూడా పెడతారు. అది దిష్టి తీయడానికి తాంత్రిక విధానాలు చేస్తారు. 3 దారులు కలిసే చోటు ఒక వ్యక్తిని కూర్చోబెట్టి 3 రంగుల వత్తి వేసి 3 రకాల నూనె వేసి 3 రూపాయి బిళ్ళ ప్రమిదలు అన్ని నూనెలో వేసి అతనికి 3 రకాల వస్త్రాలు జాకెట్ బిట్లు తీసి దిష్టి తీసి 3 దారులు 3 వేసేసి కోడిగుడ్డుకు కాటుకు పెట్టి దాన్ని దిష్టి తీసి 3 కోడిగుడ్లు 3 దారులు పగలగొట్టి ఇది ఒక తాంత్రిక విధానం అన్నమాట. ఇది దిష్టి పోవడానికి అతనికి ఉన్నటువంటి కొన్ని రకాల బ్లాక్ మ్యాజిక్స్ పోవడానికి తీస్తారు. ఇదంతా గుమ్మడికాయని అట్లే దిష్టి తీస్తారు. అతను మళ్ళీ అన్ని దాటుకొని వచ్చేసి స్నానం చేసేది తిరిగి చూడకుండా. అంటే కొన్ని రకాల తాంత్రిక విధానాల్లో కూడా అవి బీతావాహంతో కూడుకున్నటువంటి దీపాలు ఇవన్నీ ఉంటాయి. మనం మామూలుగా కాటన్తో తెలుపు రంగు ఒత్తులు వేసుకుంటారు. అదేవిధంగా 365 రోజులకి 365 దీపాలు 365 ఒత్తులు లావుగా పేడేసి ఒకేసారి వెలిగించేస్తారు. కార్తీక మాసంలో అనుకుంటా కదా గురుగారు. అటువంటివన్నీ కూడా వెలిగిస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే దీపాల యొక్క ప్రత్యేకత ఎన్నో రకాలుగా ఉంది. ఇంకొకటి గురుగారు రంగువత్తులు అన్నారు కదా, రంగువత్తులు అంటే ఏంటి? కలర్ అంటే ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహానికి సంబంధించిన రంగు వస్త్రంతో ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యం చిన్న మూట కట్టి దాన్ని కట్టేస్తుంటారు. అవి రెడీమేడ్గా తయారు చేస్తున్నారు ఇప్పుడు. గ్రీన్ కలర్ చిన్న మూట ఉంటుంది క్లాత్లో, దాంట్లో దానికి సంబంధించినటువంటి పెసలు ఉంటాయి, ఇంకో దాంట్లో కందులు ఉంటాయి. అవన్నీ వెలిగించేసి చుట్టు పెట్టి ఉంటారు, రెడీమేడ్గా దొరుకుతాయి. అవి వాళ్ళు కుజుడుకి సంబంధించి, శనికి సంబంధించి, శుక్రుడికి సంబంధించి అన్ని రెడీమేడ్గా అమ్ముతున్నారు. అట్లా రకరకాలుగా వచ్చిన కొత్త ఆలోచనతో ఎటు తిరిగి దీపాలు దేవత ఆరాధన చేస్తున్నారు. దాన్ని సంతోషించవచ్చు. అంటే దీపాలు మనం దేవత ఆరాధనకు వాడుతున్నాము, ఇంకా దిష్టి తీసుకోవడానికి పరిహారాలకు వాడుతున్నాము,
ఆహా! ఎన్నో ప్రక్రియలకు వాడుతున్నాం. ఓకే. ఓకే గురుగారు. కాబట్టి ఇక్కడ దీపము అనేది కృత్తికా నక్షత్రము. కృత్తిక అంటే దీపం అని అర్థం. హుహు. అందుకే కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో ప్రారంభమవుతుంది కాబట్టి కార్తీక మాసంలో దీపాలు పెడతారు. ఈ ఓకే. కృత్తికా నక్షత్రం ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందో వాళ్ళు దీపాలు పెట్టకూడదు. వ్యతిరేకంగా ఉండడం అంటే అంటే గురుగారు? నైదన తార, హుహు. ప్రత్యక్ తార, విపత్ తార. ఆహా! అంటే నైదన తార అంటే వేదన కలిగిస్తుంది. హ్మ్. ప్రత్యక్ తార అంటే ప్రతికూలత కలిగిస్తుంది. విపత్ తార అంటే విపత్తును కలిగిస్తుంది. హ్మ్. ఈ కృత్తికా నక్షత్రం ఎవరికైతే నైదన తారగా, విపత్ తారగా, ప్రత్యక్ తారగా, వైనాశిక నక్షత్రంగా, నిర్జీవ నక్షత్రంగా ఆ! వచ్చిందంటే వాళ్ళు ఇది ధన నష్టాన్ని కలిగించే నక్షత్రంగా, ఆ! ఇంకా జాతకంలో ఉన్నాయి జ్యోతిష్యంలో ధన నష్టాన్ని కలిగించే నక్షత్రం కృత్తిక అయితే దీపాలు పెట్టకూడదు. ఇలా ధన నష్టమే కలుగుతుంది. హ్మ్. నైదన తార అంటే నైదనం అంటే ఒక విధంగా వైదవ్యం అని అర్థం, లేదా వేదన అని అర్థం. హ్మ్. వాళ్ళు దీపం పెట్టకూడదు. ప్రత్యక్ తార అంటే ప్రతికూల పరిస్థితులు వస్తాయి, దీపం పెడితే ఏదైనా పెట్టకూడదు. విపత్తు అంటే విపత్తులు ఏదో ఒక విపత్తు అంటే ఏమి సడన్గా ఏదో నష్టం జరిగిపోవడం. మరి ఇవి ఎట్లా తెలుస్తాయి గురుగారు మనకుందా ఆ, లేదా అని? జ్యోతిష్ శాస్త్రంలో తెలుస్తాయి. అంటే రాశుల పరంగా చెప్పలేమా? నక్షత్రాల పరంగానే తెలుస్తుంది. ఆహా! ఇప్పుడు అశ్విని నక్షత్రం అనుకోండి, అశ్విని భరణి కృత్తిక 3వ తార విపత్ తార అవుతుంది. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో దీపం పెట్టకూడదు. పెట్టకూడదు. ఆ, విపత్ తార కదా, జీవితంలో దేవుడి దగ్గర కూడా దీపం ముట్టించు. పెట్టకూడదు. అవునా? విపత్ తార ఇక్కడ నేను నా సొంత మాట కాదు ఇది. హ్మ్. విపత్ తార వచ్చింది. విపత్ తారని ఎట్లా వీళ్ళు యాక్టివేట్ చేస్తారు? అంటే విపత్ తారకు వీళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు, యాక్టివేట్ అవుతుంది. వీళ్ళు ఎప్పుడు జీవితంలో దీపారాధన లాంటివి చేయకూడదు. అదే కృత్తికా నక్షత్రం 18వ నక్షత్రంకి వచ్చిన వాళ్ళు పెట్టకూడదు. ఆహా! 18వ నక్షత్రం ధన నష్టాన్ని కలిగిస్తుంది. హుహు. అదే కృత్తిక నక్షత్రం 7వ నక్షత్రంకి వచ్చిన వాళ్ళు పెట్టకూడదు. 7వ నక్షత్రం వస్తే అసలు పెళ్ళే చేసుకోరు. అవునా? ఆ, నైదనం అదే వైదవ్యం అన్న కదా, నైదనం అంటే ఏమి? ఆహా! అప్పుడు పెళ్ళే చేసుకోరు, ఇబ్బంది అవుతుంది. నైదన తార అంటారు పురోహితులు పండితులంతా కూడా. అదే ప్రత్యక్ తారకు వస్తే కూడా వద్దు, నాకు వ్యతిరేకంగా ఉంటుంది నా భార్య అనేసి లేదా భర్త అనేసి పెళ్లి చేసుకోరు. అలాంటప్పుడు అదే నక్షత్రం ఇలా వచ్చినప్పుడు దీపం ఎలా పెడతారు? పెట్టకూడదు. అట్లా ఎన్ని నక్షత్రాలు పెట్టకూడదు అని ఉంటది గురుగారు 27లో? అది మనం లెక్కేసుకోవాలి. 27 నక్షత్రాలకు కృత్తికను క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వైనాశకం అంటే 22 నక్షత్రం. కృత్తిక 22కి వచ్చినప్పుడు దీపం పెట్టకూడదు. వైనాశకం అంటే వినాశం అని అర్థం. వైనాశకం అంటే 18 నక్షత్రం వస్తే ధన నష్టం. అది పెడుతూ ఉండకపోతే ఏదో లాభాలు ఉంటే అది నష్టాలు వస్తూ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ సగం మంది దాకా పెట్టొద్దు అన్నట్టు. సగం మందినేమో రాదు. ఆ. ఇది ఇప్పుడు మనం చెప్పేసాం 18వ నక్షత్రంగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. ఆ, 22 వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. ఆ, నిర్జీవ నక్షత్రంగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. ఆ, అదేవిధంగా నైదన తార, విపత్ తార, ఆ, ప్రత్యక్ ఆ. తారగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. 6-7 దాకా ఉన్నట్టున్నాయి. అర్థమైందా? ఉమ్, అదేవిధంగా తులా లగ్నంలో రాశిలో పుట్టిన వాళ్ళు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే తులా రాశికి లగ్నానికి రవిగ్రహము బాధకాధిపతి. ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి రవిగ్రహము. బాధకాధిపతికి సంబంధించిన నక్షత్రాన్ని వీళ్ళు యాక్టివేట్ చేయకూడదు. బాధ పెట్టే గ్రహం కదా. ఇప్పుడు నా తులారాశి నాకు తెలియని రోజు నేను పెట్టిన రోజు నాకేం రిజల్ట్ కనిపించలేదు. ఉమ్. తర్వాత నాకు ఇదంతా పరిశీలన చేసుకున్నాక ఆపేసాను. ఇప్పుడు మరి ఏం చేయాలి? మరి వీళ్ళు దీపాలు పెట్టకూడదు. ఆ, ఇది చాలా పెద్ద వినడానికి ఇబ్బందికరంగా ఉంది. మరి ఏం చేయాలి? దీపం బదులు ఏం చేయాలి? అగరవత్తులు వెలిగించవచ్చు, దీపాలు దానం చేయొచ్చు. ఆ, కార్తీక మాసంలో ఆలయాల ముందు ప్రమిదలు, ఒత్తులు, చిన్న నూనె ప్యాకెట్ ఒక కిట్గా చేసి ఇస్తామంటే తీసుకెళ్ళి వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు. హ్యాపీగా వెలిగిస్తూ ఉంటారు. అవును. ఏదైతే కలిసి రాదో దాన్ని దానం చేయాలి, కలిసి వచ్చేది స్వీకరించాలి. ఉమ్, ఉమ్. వీళ్ళు ఆలయం చుట్టూ అగరవత్తులు వెలిగించవచ్చు. అదే వీళ్ళు ఒక వాటర్ నూనె తీసుకెళ్ళి ఆలయం చుట్టూ అఖండలాలు వెలుగుతుంటాయి. దేవుడు ఆలయంలో వాళ్ళు వెలిగించుంటారు. ఉమ్, ఉమ్, వాటిలో నూనె తగ్గుతూ ఉంటుంది. దాంట్లో వీళ్ళు నూనె పోయొచ్చు. ఉమ్. వీళ్ళు వెలిగించకూడదు, వెలుగుతున్న దీపంలో నూనె పోయొచ్చు. అట్లనే వేరే వాళ్ళు పరిహారం కోసం దీపాల్లో పోయకూడదు. వాళ్ళు నెగిటివిటీ పోవడానికి వాళ్ళు వెలిగించారు, ఆ నెగిటివిటీ పోయే దీపంలో మనం పోయకూడదు. ఉమ్, ఉమ్. ఓకే. మనం ఆలయానికి సంబంధించినటువంటి ఉమ్, అఖండ దీపాల్లో పోయొచ్చు, ప్రమిదలు పెద్ద పెద్ద వాటిలో పోయొచ్చు. గర్భగుడిలో ఒక బాటల్ నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఉమ్. గర్భగుడిలో సోమవారం ముందు అటు ఇటు 2 వెలుగుతుంటాయి, అక్కడ తగ్గే కొద్దీ మా నూనె పోయండి. ఓకే. ఓకే. అయ్యవారు ఖచ్చితంగా ఆ పని చేస్తే ఆయన ఇంటికి ఎత్తుకెళ్ళడు. పరిహారంగా వచ్చిందని వాళ్ళకి తెలుసు. ఓకే. ఏది వాళ్ళు అటు తీసుకెళ్ళరు, చక్కగా పోస్తారు, సరేనా తెలుపుతారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దీపాలు వెలిగించిన అవకాశం వల్ల ఈ పని చేయొచ్చు, ఉమ్, ఉమ్, ఉమ్. వత్తులు దానం చేయొచ్చు. ఇవి వెలుగుతాయి కదా, వీళ్ళు అవునవును. వెలిగించకపోయినా వెలిగేదానికి కారణమైనారు కదా. అవునవును. అదే పరిహారం క్రియ వాళ్ళు వెలిగించే వాళ్ళు ఇంకొకరు వెలిగించిన ప్రమిదలో వీళ్ళ దీపాన్ని వెలిగించి ఆడ పెట్టకూడదు. ఓకే. ఓకే. వాళ్ళది మనకు అప్పుడు అదవుతుంది. అది కనెక్ట్ అవుతుంది, ఆ ఎనర్జీని కనెక్ట్ చేసుకున్నాక. ఓకే. ఓకే. దీపంతోనే దిష్టి తీస్తారు, స్వామివారి హారతి ఇస్తారు. ఇప్పుడు అవునవును. అంటే ఈ జ్యోతి అనేది దైవ శక్తిని రిసీవ్ చేసుకుంటుంది. ఉమ్. దాన్ని మనం ఇలా అద్దుకోవడం వల్ల మనకు దైవ శక్తి మనకు వస్తుంది.
అది అందులో ఉన్నటువంటి అంతరార్థం. మ్మ్. కాబట్టి కృత్తికా నక్షత్రం అనుకూలత ప్రతికూలత బట్టి ఎవరికి ప్రతికూలంగా ఉంటుందో వాళ్ళు ఈ విధమైనటువంటి విషయాలు చేయొచ్చు, మ్మ్. ఎవరికి అనుకూలంగా ఉంటుందో వాళ్ళు వెలిగించుకోవచ్చు.